మీడియా మిత్రులకు పెద్దలకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమనగా, మొన్నటి దినము అనంతపురం క్లబ్ ఆఫీసర్ క్లబ్ అంటారు దాన్ని, ఆ సభ్యుల కోరిక మేరకు ఎమ్మెల్యేగా గెలిచారు. మా క్లబ్కు ఆహ్వానిస్తాం రండి సార్ అంటే మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న క్లబ్ సభ్యులు ఈ క్లబ్ ఎలక్షన్లో అవకతవకలు, తర్వాత బయట వారు అసాంఘిక శక్తులు, కొంతమంది చేతుల్లో క్లబ్బు కబ్జా గురవుతూ ఉంది. స్థలాలు అయితేనేమి, ఇక్కడ షాపులు అయితేనేమి, వాటి నుంచి మీరు విముక్తి కలిగించి క్లబ్కు మంచి పేరు తెచ్చే విధంగా, ఆదాయం వచ్చే విధంగా ఇక్కడ క్లబ్బు ఎలక్షన్లో కూడా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించాలి. క్లబ్బులో చాలామంది మెంబర్షిప్ని తొలగించారు, అసలు నోటీస్ బోర్డులు వేయలేదు, ఎవరికి అడగకోకుండా క్లబ్ ఎలక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవతవకలు జరుగుతున్నాయి. మీరు వచ్చి మాకు తగు న్యాయం చేయమంటే ఎమ్మెల్యే గారు వచ్చి సందర్శించారు. అదేవిధంగా అందరి కోరిక మేరకు అక్కడ జరిగిన సంఘటనలపైన అన్నిపైన నేను విచారణ చేస్తాను, ఎందుకు తగు న్యాయం చేస్తాను. ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకోండి, అందరినీ భాగస్వామ్యం కల్పించండి. ఇది పెద్దల క్లబ్, ఇది ఒకసారి కాదు 4-5 సార్లు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చూన వేస్తే, సరే పెద్దలు కదా, సరే ఇది ఏమైనా చట్టబద్ధత, దీనికి ఏమైనా క్లబ్కి ఏమైనా హక్కులు ఏమైనా ఉన్నాయా, చట్టబద్ధతలు ఏమైనా నడుస్తూ ఉంటే దీన్ని తప్పకుండా మా సీఎం తీసుకెళ్ళి, అనంతపురం క్లబ్బే కాదు, నాట్ ఓన్లీ అనంతపురం క్లబ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి క్లబ్ సార్ అది, వాళ్ళు మాకు అడిగారు, దీనికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్ నేను చెబుతాను అని చెప్పాడు. ఆ ఒక్క చిన్న విషయాన్ని తీసుకుని అక్కడ ప్రెస్ వాళ్ళంతా ఉన్నారు, అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఆయన మనసులో ఏమీ ఉద్దేశం లేదు, ఓపెన్గా వారందరినీ సంతృప్తిపరుస్తాము, వారికి మంచి చేయాల ఉద్దేశంతో వాయిస్ ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఒక ప్రధాన పత్రికలో ఇలా వచ్చిందండి. ఇలా ఏమని చెప్పారంటే ఈ పత్రికలో మీరు చూడండి.